ఇప్పుడు గురువైన బ్రహ్మశ్రీ పితామహ పతిశరణ యొక్క ఆత్మ ప్రాణామములు, స్వర్ణమాల తల్లికి నా ఆత్మ ప్రాణామములు, విశ్వనున్న విశ్వగురువులకి నా ఆత్మ ప్రాణామములు. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీ మాస్టర్కు, ఈ ప్లాట్ఫామ్ ప్రభాకర్ సార్కు, ధ్యానాన్ని అందిస్తున్న దామర్ సార్కు, మరియు మీ అందరికీ వేల వేల ఆత్మ ప్రాణామములు మాస్టర్స్. మరియు మనకి ఈరోజు భగవద్గీత ఎంతో చక్కటి అద్భుతం. మనం ఎలా జీవించాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, గీతతోటి మనం మన గీతలే మన రాతల్ని మార్చుకోవడానికి, చక్కటి ఆత్మజ్ఞానం అందించడానికి మనకు మేడం ఉషా మేడం వచ్చారు. ఓకే మేడం, ఇక్కడ ఒకటి ఏంటంటే మేడం చక్కటి క్లాస్ ఇస్తుంది. ఆత్మజ్ఞానం ఏ మాస్టర్ వచ్చినా రిసీవ్ చేసుకోండి, దాంట్లో ఉన్న ప్రశ్నలు మాత్రమే అడగండి మాస్టర్, డిస్టర్బ్ చేయకుండా క్లారిటీగా ముందుకు ఎలా వెళ్ళాలి, దాంట్లో మేడం ఏం చెప్తే దాంట్లో మాత్రమే ప్రశ్నించండి. పర్సనల్ విషయాలు ఏం మాట్లాడకండి, చక్కగా జ్ఞానం తీసుకోండి, ధ్యానం చేయండి. ఓకే మేడం, వెల్కమ్, థ్యాంక్ యూ. ఓకే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీ గారికి, హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు విజయలక్ష్మి మాస్టర్, ప్రభాకర్ మాస్టర్, దామోదర్ మాస్టర్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ రోజటి భగవద్గీత క్లాస్ని మనము ముందుగా ధ్యాన శ్లోకాలతో ప్రారంభించుకుందాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. यं ब्रह्मवर्णेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓకే మాస్టర్స్, మనము ఇప్పుడు 6వ అధ్యాయము స్టార్ట్ చేసుకున్నాము. 6వ అధ్యాయం పేరు ఎవరైనా చెప్పగలరా మాస్టర్స్? అన్మ్యూట్ చేసుకొని. 6వ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. మనం అనుకున్నాం కదా, ఇది మన అధ్యాయము, కేవలము ధ్యానానికి సంబంధించి సవివరంగా చాలా సూక్ష్మంగా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా బోధించిన అధ్యాయము. మాస్టర్స్, మనం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాం ఏంటి అంటే, మన పిఎస్ఎస్ఎం కాన్సెప్ట్ ధ్యానము అనేది భగవద్గీతలో ఉన్న అంశాలే తూచా తప్పకుండా మనం పాటించేదే ఈ ఆనాపానసతి ధ్యానము అని మనకు అనేక సందర్భాల్లో ఈ విషయం మనకు తెలుస్తూ ఉంది. ఈ అధ్యాయంలో అయితే ఇంకా చక్కగా, అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఈ పత్రి గారికి ఏమి తేడా లేదు, ఇద్దరు చెప్పింది ఒకటే అని. అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతని ఇప్పుడు మన పత్రి గారు ఇంకా నొక్కి వక్కాడించి దాన్ని మనందరితో సాధన చేయిస్తూ ఉన్నారనే విషయము మనకి ఈ అధ్యాయంలో ఇంకా ఇంకా మనకు రూఢి అవుతుంది మాస్టర్స్. మనము ఇప్పుడు 9 శ్లోకాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. 10వ శ్లోకము. ఈ 11 నుండి 32 శ్లోకాల వరకు దాదాపుగా మొత్తము ధ్యాన వివరణే మాస్టర్స్. ధ్యానము ఎలా చేయాలి, ధ్యాన సాధకుడు ఎలా ఉంటాడు అనే దాని గురించి శ్రీకృష్ణ భగవానుడు చాలా వివరంగా ఇక్కడ మనకి వివరించి చెప్పారు. ఇప్పుడు మనము 10వ శ్లోకం చూద్దాము. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. మళ్ళీ ఒకసారి. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. అంటే
శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరుచుకొనినవాడు, ఆశారహితుడు, భోగ సామాగ్రిని పోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశంలో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయాలి. యోగి అయినవాడు అంటే సాధకుడు అయినవాడు అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. దాని గురించి ఇంకొంచెం మనము వివరంగా ఇక్కడ చూద్దాము. ఏంటి ఇప్పటి నుంచి ఈ శ్లోకం నుంచి ధ్యానాభ్యాసం ఎలా చేయాలి అనే పద్ధతిని పూసగుచ్చినట్లు భగవానుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇచ్చేట మనం ఇంతకు ముందు కూడా ముందు శ్లోకాల్లో కూడా నేర్చుకున్నాం మాస్టర్స్. ఏంటిది అంటే యోగి అంటే పూర్ణత్వం పొందినవాడు కాదు. జనరల్ గా మనకున్న ఆ జ్ఞానం ప్రకారం మన ఆలోచన ఏంటి అంటే యోగి అంటే ఓహో చాలా పెద్ద జ్ఞానాన్ని సాధనను చేసినవాడు, అన్ని శక్తులు సిద్ధులు పొందినవాడే యోగి అని మనకు జనరల్ గా ఉన్న ఆలోచన. కానీ ఇక్కడ దాని గురించి క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటి అంటే యోగి అంటే పూర్ణత్వము నొందినవాడు కాదు, పరమార్థ సాధకుడు మాత్రమే అని ఇక్కడ మనము గుర్తించాలి. చూడండి, ధ్యానాభ్యాసి అని అర్థము. యోగి అనగా ధ్యానాభ్యాసం చేసేవాడు. చాలా క్లియర్ గా చెప్పాడు. చూసిందా మాస్టర్స్? ధ్యానాభ్యాసియే యోగి. ధ్యానాభ్యాసం ఎవరు చేస్తున్నారో అతడే యోగి. ఎప్పుడైతే ఈ ధ్యానంలో పరిపూర్ణత్వము నొందిన వాడిని మనము పోయిన వారం చూసుకున్నాం. ఏమంటారని? యోగారూఢుడు, యోగారూఢస్థ ఉచ్యతే. యోగారూఢుడు అంటే ఇందులో సాధనలో సాధించిన వాడు, అతని ఏంటిది లక్ష్యాన్ని సాధించిన వాడు యోగారూఢుడు. కానీ ధ్యానాభ్యాసం చేసేవాడే యోగి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అయితే ధ్యానము యందు పరిపక్వము నొందుటకై 5 నియమాలు పాటించాలి అని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. ఏంటివట అవి? 1, ఏకాంత స్థలమును సేవించుట. ఫస్ట్ మనం ధ్యానం చేయాలంటే ఏకాంత స్థలంలో కూర్చోవాలి, ఒంటరిగా ధ్యానించుట. 3వది ఇంద్రియములను, మనస్సును, దేహమును నిగ్రహించుకుంట. అంటే మనము ఏ విధంగా అయితే మనస్సును శూన్యం చేసుకుంటామో, కళ్ళు మూసుకొని ఆలోచనలు లేకుండా చేసే సాధన ఇంద్రియములను, మనస్సును, దేహమును నిగ్రహించుట. 4వది ఆశ లేకుండుట. మనం ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాం ఆసక్తి లేకుండా ఉండడము అని. అదే ఇక్కడ చెప్తున్నారు ఆశ లేకుండుట. దేనిపైన కూడా ఆశ అనేది ఉండకూడదు. 5వది ఏంటిది? వస్తువులను పరిగ్రహించకుండుట. వస్తువులని మామూలుగా మనకి ఇప్పుడు బాగా ఏంటిది అలవాటైపోయింది, టైం పాస్ కోసం షాపింగ్ చేయడము, ఆన్లైన్ షాపింగ్. మనకి బోర్ కొడుతుంది అంటే కథం ఇందులో ఆన్లైన్ లో ఏదో ఒకటి అమెజాన్ అదో తీయడము, ఏదో ఒకటి అందులో చూడడము, బాగా అనిపిస్తే ఆర్డర్ పెట్టడం. ఇప్పుడైతే చాలా కామన్ అయిపోయింది మాస్టర్స్. అంటే ఇక్కడ చూడండి, వస్తువులను పరిగ్రహించకుండా ఏదైతే మనకు నీడ్ ఉందో, మన జీవితానికి ఏది అవసరమో అది మాత్రమే. అంటే వేరే ఇతర వస్తువులను ఎంత మాత్రము తీసుకోకూడదు. డబ్బులకు కావచ్చు, బీగ కావచ్చు, ఎవరైనా ఇచ్చింది కావచ్చు, మనకు అనవసరమైనది నీకు ఎంత ఫ్రీగా వచ్చినా కూడా అది తీసుకోవద్దు. అవసరం ఉన్నప్పుడు అది ఎంత ఖరీదైనా పర్వాలేదు, నీ అవసరం కాబట్టి తీసుకోవాలి. ఇక్కడ దీనికి మనకు బుద్ధుడి యొక్క అష్టాంగ సిద్ధులలో కూడా ఇది ఉంది. అష్టాంగ యోగంలో కూడా అపరిగ్రహము అనే దాని గురించి అక్కడ డీటెయిల్ గా ఉంది. దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు, ఎవరిస్తే తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితులలో, దాని గురించి మనకు ఇంకా వివరంగా ఉంటుంది. ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనకు అనవసరమైన వస్తు సేకరణ అన్ని తెచ్చి ఇంట్లో నింపుకోవడం అలాంటివి చేయకూడదు. ఈ 5 నియమాలు చక్కగా పాటించి సాధకుడు ఆత్మధ్యానం అందే నిరంతరము కాలము గడుపుతూ ఉండాలి అని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నాడు. ఇంకొకటి ఇక్కడ రహసి అనే పదాన్ని వాడాడు. అంటే ఏంటిది? ధ్యానము చేయునప్పుడు బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఏంటిది ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి అని. జనరల్ గా చూడండి మాస్టర్స్, ఇప్పుడు మనము వెళ్ళిన ఈ కాస్మిక్ వ్యాలీ కానీ ఇలాంటి మన మాస్టర్స్ యొక్క అనుభవాలు చూస్తే గానీ డీప్ ఫారెస్ట్ లోకి కొండల పైన దాంట్లో ఉన్న చీకటి గుహలలో అక్కడ ఎక్కువ ధ్యాన సాధన చేయడానికి అనుకూలంగా ఇష్టపడుతూ ఉంటారు. ఏంటిది అంటే దానికి కారణం కూడా ఏం చెప్పిండ్రు?
థర్డ్ ఐ అనేది కాంతి, కాంతి వల్ల ఈ పీనియల్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అంటే అది యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ధ్యాన సాధన అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి కాంతి లేని ప్రదేశంలో మన ప్రబోధ్ మాస్టర్ కూడా ఏంటిది చీకటి ఏంటిది కళ్ళకు గంతలు కట్టుకొని టోటల్ రూమ్ బ్లాక్ రూమ్ చేసుకొని డార్క్ రూమ్ చేసుకొని అక్కడ సాధన చేయమని చెప్పే ఉద్దేశం కూడా ఇదే అన్నమాట. రహస్య స్థలం అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ కి తావు లేకుండా ఉండే ప్రదేశం ఎంచుకోవాలి. అట్లా చేసినచో విక్షేపం అంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ధ్యానము చేయుట ఒకరి మెప్పు కోసమో ఒకరు చూడాలనో లేకపోతే ఒకరిని ఇంప్రెస్ చేయడానికో అట్లాంటిది కాదు. భగవంతుడికి భక్తుడికి ఇరువురికి మధ్య గల సంబంధమే ధ్యానం. కాబట్టి ఏకాంత స్థలంనే మనము ఈ ధ్యాన సాధన అనేది చెయ్యాలి. పూర్వకాలంలో కూడా మునులు ఋషులు వాళ్ళందరూ కూడా ఎక్కడ చేసేది అయితే కొండలపైన, లేకపోతే డీప్ ఫారెస్ట్లలో, లేకపోతే గుహలలో ఇలాంటి ప్రదేశాలనే ఎంచుకొని చేసేవారు. రమణ మహర్షి గారు స్కంద గుహ పైన 14 సంవత్సరాలు చేసిండ్రు. అట్లనే వాల్మీకి మహర్షి చూస్తే ఏంటిది పుట్టలో, ఇట్లా ఎవరు చూసినా కూడా గుహలలో కానీ ఇలాంటి రహస్య ప్రదేశాల్లో ధ్యాన సాధన చేశారు. పర్వత గుహాలు, నదీ తీరాలు, అరణ్య ప్రదేశాలు ఇలాంటి వాటిలలో ఇక్కడ చేస్తే చిత్తము అనేది ఏంటిది ఏకాగ్రంగా చిత్తం అనేది నిలుస్తుంది అనేది ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. అయితే గృహస్థులకు మరి డౌట్ రావచ్చు, శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఇలా చెప్పిండు, ఈ రోజులలో గృహస్థుకు ఒక మామూలు సగటు మనిషికి ఇలాంటి ప్రదేశం ఎక్కడ దొరుకుతుంది అంటే పత్రి గారు చెప్పిన విషయమే సేమ్ అంశం ఇక్కడ ఉంది. ఇలాంటి ప్రదేశం కోసం ఏ అరణ్యానికో ఏ అడవులకో ఎక్కడికి పోనవసరం లేదు. మన ఇంట్లోనే మనకు అనుకూలంగా మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఒక స్థలాన్ని ఒక ప్రదేశాన్ని ఎంచుకొని మనము అక్కడ ధ్యాన సాధన చేయొచ్చు అని కూడా ఇక్కడ సూచించారు. ఈ విధంగా ఏకాంత స్థలంలో ఒంటరిగానే చెయ్యాలి అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఏంటి అంటే నలుగురు కలిస్తే మనకు ధ్యాన సాధన పక్కకు పెట్టి ఏదో విషయము ఏదో దాంట్లో లోకాభిరామాయణము ఆ విధంగా ముచ్చట్లలో పడిపోయే అవకాశం ఉంది. కాకపోతే ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత మనము సత్సంగము సజ్జన సాంగత్యము చేసుకున్నప్పుడు మనం అందరం కలిసి కూడా మనం చేసుకోవచ్చు మాస్టర్స్. ఈ ఈ ఈ యొక్క తాత్పర్యాన్ని ఇక్కడ భగవానుడు ఈ విధంగా మనకు ఉపదేశించారు. తర్వాత 11వ శ్లోకం చూడండి మాస్టర్. ఇది 11, 12, 13 శ్లోకాలు పూర్తిగా మన ధ్యాన సాధనకి సంబంధించినవే. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాచిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. మళ్ళీ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాచిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఏ విధంగా చేయాలి, ఆసనము ఏ విధంగా ఉండాలి అంటే చూడండి శ్రీకృష్ణ భగవానుడు ఎంత క్షుణ్ణంగా చిన్న చిన్న పాయింట్స్ దగ్గర నుండి చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం. ఏంటట, పరిశుద్ధమైన చోటు నందు మిక్కిలి ఎత్తుగా ఉండకుండా మిక్కిలి తక్కువ పొట్టిగా ఉండకుండా ఆసనం అనేది ఉండాలి. కింద దర్భాసనము, దానిపైన చర్మము, జంతు చర్మము, దానిపైన వస్త్రము వేసుకొని ఆసనం సిద్ధం చేసుకోవాలి. కదలకుండా స్థిరముగా ఉండే ఆసనం వేసుకోవాలి. అలాంటి ఆసనంపై కూర్చొని మనస్సును ఏకాగ్రపరిచి ఇంద్రియ మనోవ్యాపారాలను అరికట్టి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానమును అభ్యసించవలెను. చూసిన మాస్టర్స్ ఎంత క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఒక్కసారి మనము దీని గురించి వివరంగా చూద్దాము. ఎక్కడ కూర్చోవాలి. ఫస్ట్ మనకు ధ్యానంలోకి అడుగు పెట్టిన వాళ్ళు, కొత్తగా చేరిన వాళ్ళకి మనం ఇక్కడ నుండి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకు కూడా డౌట్స్ వస్తాయి. ఎలా కూర్చోవాలి, ఏ ఆసనంలో కూర్చోవాలి, ఏ ముద్రలు పెట్టాలి అనే డౌట్స్ వస్తూ ఉంటాయి.
కాబట్టి అక్కడ నుండి శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తున్నాడు ధ్యానం చేసేటప్పుడు ఎలా కూర్చోవాలి, ఏమి చేయాలి, ఆ పద్ధతి అంతా ఇక్కడ చెప్పబడింది. భగవద్గీత యొక్క గొప్పతనం అనేది ఇచ్చటనే ఉన్నది. సాధకునకు ఆ కావలసిన చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు అన్నిటినీ కూలంకషంగా గీత ఇక్కడ చర్చింపజేసింది కదా. ఇంత చిన్న విషయాల నుండి కూడా అంటే సాధకుడు మన స్కూల్లో జాయిన్ అయిన పిల్లవాడికి ఏ విధంగా అయితే ఏబిసిడీల నుండి వాళ్ళ నుండి మొదలు పెడతామో అదే విధంగా సాధకుడికి కూడా ఎలా కూర్చోవాలి, ఎలా ఆసనం వేసుకోవాలి అనే అక్కడి నుండి కూడా భగవద్గీత అంత సవివరంగా మనకి బోధించింది మాస్టర్స్. మొట్టమొదట ధ్యానంకై కూర్చోవలసిన చోటు పరిశుభ్రంగా ఉండాలి. శుచౌ దేశే అంటే చూడండి మొట్టమొదటి పీట ఎవరికి వేసాడు, పరిశుభ్రతకి. పరిశుభ్రతనే మనము ప్రగతిని పొందాలన్నా, అభ్యుదయాన్ని పొందాలన్నా, ఆత్మపరంగా జ్ఞానం పరంగా ఎందులోనైనా మాస్టర్స్ మనం ముందుకు పోవాలి అంటే బేసిక్ ప్రాథమికమైనది పరిశుభ్రత. శుచౌ దేశే మన స్వాతంత్ర ఉద్యమం అప్పుడు కూడా జనాలని అందరినీ ఏంటిది వాళ్ళని యాక్టివేట్ చేయడం కోసము పరిశుభ్రతను కూడా ఒక ఉద్యమం లాగా చేసిన మాస్టర్స్. అంటే దాంతోని కూడా మన మనోవికాసం అనేది జరుగుతుంది అనేది దాని యొక్క ఉద్దేశం. ఇక్కడ భగవానుడు కూడా మొట్టమొదట ఎక్కడి నుండి స్టార్ట్ చేసిండు, శుచౌ దేశే ముందు ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఏర్పరచుకోండి అని చెప్పవలసిన ధ్యాన నిష్టకై ఏ దేశమునకు పోనక్కర్లేదు, పరిశుభ్ర ప్రదేశంలో ఉంటే సరిపోతుంది. తాను ధ్యానించే చోటు ఏకాంతంగా పరిశుభ్రంగా ఉన్నదో అదే ధ్యానమునకు అనువైన చోటు. పరిశుభ్రతను భగవానుడు ఏ విధంగా నొక్కి చెప్పాడో మనం గమనించాలి. కొందరు చోటు ఎట్లున్నానేమి మనస్సు కదా ప్రధానము అని అనుకుంటారు. ఎట్లా ఉంటేంది ప్లేస్, మనస్సుతో చేసేది ధ్యానము, మనం ఏకాగ్రంగా మనస్సుతో చేసేది కదా, చోటు ఎట్లుంటే ఏంటి అంటే కాదు. మనకి మనస్సు ప్రధానమైనా కూడా పరిసరాలు నిర్మలంగా ఉన్నప్పుడు మనస్సు అనేది తొందరగా కనెక్ట్ ధ్యానంలో కనెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటది. మనసు పరిసరాలు చక్కగా లేకుంటే మనము ఏకాగ్రతను మనము పెట్టలేము. అంతెందుకు మాస్టర్స్, మనము స్నానం చేసినప్పుడు ఏ విధంగా మనకు పూజలో, జపంలో, ధ్యానంలో మనసు ఎంత ఏంటిది నిగ్రహంగా ఉంటుందో మనకు తెలుసు. అదే విధంగా అందుకే ఇక్కడ ఫస్ట్ శుచౌ దేశే అని భగవానుడు కూడా మొదలు పెట్టినాడు. ఓకే, శుద్ధత్వం, వారి శుద్ధత్వము అన్నిటి యందును ప్రతిబింబించును. కావున సాధకులు తాము ధ్యానించే చోటును బాగా ఊడ్చి గోమయంతో పరిశుభ్రంగా చేసుకోవాలి. ధ్యానాభ్యాసి తాను కూర్చునే చోటును గాని, పీటను గాని ఎక్కువ ఎత్తు గాని, ఎక్కువ పల్లము గాని ఉండకుండా చూసుకోవాలి. ఆసనం కూడా ఎలా ఉండాలి అట, మామూలుగా సాధారణంగా ఉండాలి. మరీ లోపలికి పల్లానికి ఉండకూడదు, మరీ ఎత్తుకు కూడా ఉండకూడదు. నేలపై ఏ విధంగా ఉండాలి అంటే స్థిరమాసనం ఆత్మనః, స్థిరంగా ఉండాలి. అటు ఇటు కదలకుండా, కింద ఎత్తు పల్లాలు లేకుండా కూర్చున్నప్పుడు అది ఏ విధంగా కదలకుండా మంచిగా స్థిరంగా ఉండే విధంగా అలాంటి ఆసనాన్ని ఎంచుకోవాలి. చాలాసేపు కూర్చుండటకు వీలుగా ఉండునో దానినే అవలంబించాలి. పతంజలియు ఈ సందర్భంలో స్థిర సుఖాసనం అని చెప్పింది. చూసారా మాస్టర్స్, మనం ఫస్ట్ ధ్యానంలో దాంతోనే ప్రారంభించుకుంటాం కదా. స్థిర సుఖాసనంలో కూర్చుందాం. అది ఎక్కడి నుండి వచ్చింది మాస్టర్స్? శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పాడు, పతంజలి మహర్షి కూడా అదే చెప్పారు. స్థిర సుఖాసనంలో కూర్చోాలి. అంటే ఏ ఆసనం సాధకునకు స్థిరంగా సుఖంగా ఉండునో దానిని వేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ పత్రి గారు కూడా అదే కదా, స్టిఫ్ గా అంటే మిగతా అన్ని యోగ సాధనలో కూడా ఏ విధంగా వెన్నెముక నిటారుగా ఉండాలి, ఇట్లా ఉండద్దు, వాలిపోయినట్టు ఉండద్దు అని చెప్తారు. నేను నిన్ననే ఒక వీడియోలో ఏం చేసినాం, ప్రపంచం అంతా ఈ విషయంలో ఒక సైడ్, మన పిఎస్ఎస్ఎం ఒక సైడ్ అని పత్రి గారు చెప్పేశారు. ఏంటి అంటే మన సిద్ధాంతం ప్రకారం రిలాక్సింగ్, ఇక్కడ కూడా అదే చెప్పారు కదా, ఏ ఆసనము సాధకునకు సుఖముగా స్థిరంగా ఉండునో దాన్నే వేసుకోవాలి.
మనకు రిలాక్సింగ్ గా బాడీ రిలాక్సింగ్ గా ఉన్నప్పుడే కదా మనము ధ్యానం పైన ఏకాగ్రతని చిత్తాన్ని పెడతాము. ఏంటిది స్టిఫ్ గా నిటారుగా ఉన్నప్పుడు కాసేపటికి నొప్పి లేస్తుంది. నొప్పి లేసినప్పుడు మన మనసు అనేది డైవర్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఏం చెప్పారు పత్రి గారు, నీకు అవసరమైతే సపోర్ట్ కూడా తీసుకోండి బ్యాక్, మీకు ఏ ఇబ్బంది లేకుండా బాడీని రిలాక్సింగ్ గా వదిలేసి అలాంటి ఆసనాన్ని తీసుకోండి అని చెప్పారు. ఈ విధంగా ఆసనంపై కూర్చోండి సాధకుడు ఇంద్రియ మనోవృత్తులను బహిర్ముఖములుగా పోనీయక అరికట్టి వాటిని అంతర్ముఖం చేసి పరమాత్మ ధ్యానమందు నెలకొల్పవలెను. మనస్సును ప్రాపంచిక వస్తువులపై విస్తరించకుండా నిరోధించి దైవమందే ఏకాగ్రపరచవలెను. చూసిన మాస్టర్స్, మనము ఏం చేస్తాము, మనం కూడా స్థిర సిద్ధాసనంలో కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉంటాము. శ్వాసను గమనించడం వల్ల ఏంటిది, మనస్సు అనేది బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంగా ఆత్మయందే స్థితమై ఉంటుంది. ఈ యొక్క ఈ శ్లోకానికి పత్రి గారు వివరణ, ధ్యాన వివరణ చూద్దాం మనము. ధ్యాన యోగ సాధన కోసం ఎంచుకున్న ప్రదేశము పరిశుభ్రమైనదిగా ప్రశాంతమైనదిగా ఉండాలి. మరీ ఎత్తుగా ఉంటే క్రింద పడిపోయే అవకాశం ఉంటుంది. మరీ పల్లంగా ఉంటే భూశీతోష్ణ స్థితి కానీ క్రిమి కీటకాల వల్ల కానీ మనకు ఇబ్బంది కలగవచ్చు. అంత ఎత్తుగా కానీ మరి పల్లంగా కాకుండా కూర్చోవడానికి అనుకూలమైన, కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇదివర రోజుల్లో అయితే గర్భాసనము, జింక చర్మము, వస్త్రము ఇలాంటి పరుచుకొని మెత్తగా సౌకర్యవంతంగా చేసుకునేవారు. ప్రస్తుతం మనమైతే సోఫాలు, ఏసీలు మంచిగా హాయిగా కూర్చొని చేసుకుంటున్నాము. మాస్టర్స్, ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏమి ఇచ్చారు ఇక్కడ, చేలాజిన కుశోత్తరం అంటే ఏంటిది, కింద జింక చర్మము లేదా పులి చర్మము వేసుకోండి అని చెప్తున్నారు. మనకు వెంటనే వస్తుంది మాస్టర్, మనము ధ్యానము కంటే కూడా అహింసకి కదా మనము ముందు ఇంపార్టెన్స్ ఇచ్చేది. అహింస ర్యాలీలు తీసుకున్నాము, జీవ కరుణ ర్యాలీలు తీసుకున్నాము, మరి ఇక్కడ జింక చర్మము పులి చర్మము అంటున్నారు. ఇది ఎంతవరకు మరి వాట్ ఈస్ దిస్ అని మనకు రావచ్చు. ఇక్కడ వెంటనే మనకు కృష్ణ భగవానుడు కూడా దీనికి క్లారిటీ ఇచ్చారు మాస్టర్స్. ఏంటి అంటే ఈ చెప్పిన విధంగా చర్మము అంటే జంతువులను చంపి ఆ చర్మము తీసుకోమని దీని యొక్క అర్థము కాదు. మరణించిన ఆయా జంతువుల యొక్క చర్మములను వాడుకొనవచ్చును. లేనిచో హింసా దోషము, అది ఇంకా ఎక్స్ట్రా మనకు ఉన్న కర్మలను తొలగించుకోవడం పోయి మనము ఎక్స్ట్రా కర్మలను కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ చంపడం అనేది కాదు, చనిపోయిన జంతు చర్మాలని మనం ఆసనం కోసం వాడవచ్చు అనేది కూడా ఇక్కడ వివరణ ఇచ్చారు మాస్టర్స్. ఈ విధంగా మనకి 11వ శ్లోకం యొక్క ధ్యాన వివరణ ఈ విధంగా ఇచ్చారు. ప్రస్తుతం మన కుర్చీలు కానీ సోఫాలు కానీ ఉపయోగించుకుంటాం కాబట్టి ఎక్కువసేపు సౌకర్యవంతంగా స్థిరంగా సుఖంగా ఉండే విధంగానే, ఆ రోజులలో అంటే మనకి ఇలాంటి కంఫర్ట్ ఉన్న ఆసనాలు సోఫాలు ఇలాంటివి లేవు కాబట్టి పాపం వాళ్ళు అంతా కష్టపడ్డారు. ఇప్పుడు మనకు హ్యాపీగా మనకు ఎలా అంటే అలా కూర్చునే విధంగా ఆసనాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆసనాల గురించి మనకి ఏమీ బాధ లేదు. ఎంతసేపు అయినా మనము గంటల గంటల ధ్యానం అనేది చేసుకోవచ్చు. పతంజలి మహర్షి స్థిర సుఖాసనం అనేది మనకు వివరించారు. అయితే నెక్స్ట్ శ్లోకం ఏంటిది, ఆ సుఖాసనం మీద కూర్చొని ఇంద్రియాలను మనస్సును స్వాధీనం చేసుకొని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యాన సాధన చేయాలి. చూసిందా, కూర్చోవడానికి అనుకూలమైన స్థిరంగా ఉండే ఆసనం సమకూర్చుకొని దానిపైన ఎక్కువసేపు సౌకర్యవంతంగా స్థిరంగా ఉండే విధంగా కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు ఏమైంది, మనము ఆసనం రెడీ చేసుకున్నాము, కూర్చున్నాం. కూర్చొని ఏం చేయాలి, ఆ తర్వాత ఇంద్రియాలను మనస్సును ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి మనస్సును ఏకాగ్రం చేసి ధ్యాన యోగాన్ని అభ్యసించాలి. ధ్యాన యోగ సాధన చెయ్యాలి. దీనికోసం ఏం చేయాలి, శ్వాసను గమనించాలి. ఓకే, ఇంద్రియాలను మనస్సును ప్రాపంచిక విషయాల నుండి వెనుకకు మళ్లించాలి అంటే మనకున్న చక్కటి ఏంటిది ఒక కిటుకు, ఏంటిది ఈజియెస్ట్ మెథడ్ శ్వాసని గమనించడము. శ్వాసను మాత్రమే గమనించాలి, గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ప్రాపంచిక సంబంధించిన ఆలోచనలు ఏవి వచ్చినా మళ్ళీ మన
ధ్యాసను శ్వాస మీదికి మరల్చాలి. అప్పుడు ఇంద్రియ మనోవ్యాపారాలన్నీ అరికట్టబడతాయి. సాధన చేయగా 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 ఏమవుతుందట, శ్వాసని గమనిస్తూ ఉంటే మనస్సు అనేది ఆలోచనలని తగ్గిస్తూ తగ్గిస్తూ వస్తుంది. అప్పుడు ఇంద్రియ మనోవ్యాపారాలన్నీ అరికట్టబడతాయి. సహజంగానే ఆలోచనారహిత స్థితికి చేరుకుంటాము, ధ్యాన స్థితికి చేరుకుంటాము. అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే మనస్సు శూన్యం అవుతుందో అప్పుడు కర్మలన్నీ కూడా ఒక చిన్నగా చిన్నగా అవన్నీ కూడా పోతూ మనస్సు అంతఃకరణ అనేది శుద్ధి గావించబడుతుంది. అంతరంగం అన్నది విశేషంగా అశుద్ధం అయి ఉన్నప్పుడు ఈ వర్తమాన జన్మలోని విశేష ధ్యాన సాధన ద్వారానే మరి ఆ అంతరంగాన్ని పరిశుద్ధం చేయవచ్చు. ఒకే ఒక మార్గము మాస్టర్స్, అంతరంగము పరిశుద్ధంగా ఉన్నప్పుడే కదా మనకు భగవానుడు వచ్చి మన అంతరంగంలో ఏంటిది నిలవై ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటిది, ఆత్మను మనము తెలుసుకోగలుగుతాము. దానికి అంతరంగం అనేది శుద్ధిగా ఉండాలి. ఒక వంట చేసినప్పుడు పాత్ర అనేది శుద్ధిగా ఉండాలి కదా, ఉన్నప్పుడే మనం అందులో మంచిగా వంట చేయగలుగుతాం. అదే విధంగా ఆత్మని మనం తెలుసుకోవాలి, ఆత్మానందాన్ని పొందాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి అన్నప్పుడు ఏం ఉండాలి, మన అంతరంగం నిర్మలంగా పరిశుద్ధంగా ఉండాలి. దానికోసం ఒకటే ఏంటిది అంటే ధ్యాన యోగ సాధన. ఈ ఒక్క సాధన ద్వారానే మనకు ఎన్నో జన్మల, వందల జన్మల నుండి ఉన్న వాసనలు కర్మలు అన్నీ కూడా మటుమాయమైపోయి మన అంతరంగం అనేది శుద్ధి గావించబడుతుంది అని ఇక్కడ మనకు పత్రి గారి యొక్క ధ్యాన వివరణలో ఉంది మాస్టర్స్. నెక్స్ట్ 13వ శ్లోకానికి వెళ్దాము. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. చూద్దాం ఇక్కడ. శరీరము, శిరస్సు, కంఠము సమముగా నిలిపి కదలిక స్థిరముగా నున్నవాడై, కదలక స్థిరంగా ఉన్నవాడై, దిక్కులను చూడక నాసికాగ్రమును వీక్షించుచు ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి మనస్సును బాగుగా నిగ్రహించి నాయందే చిత్తము గలవాడై నన్నే పరమగతిగా నమ్మి సమాధియుక్తుడై ఉండును. ఎవరు? ధ్యాన సాధన చేసేవాడు అని అంటున్నాడు మాస్టర్. దీనికి కూడా మనము ఇక్కడ 2 వివరణలు ఉన్నాయి. మామూలు ప్రాపంచిక వివరణ ప్రకారం ఏంటిది, సమం కాయ శిరోగ్రీవం. మీరందరూ కూడా ఈ ఒక్క వాక్యం గురించి, ఒక్క పదం గురించి పత్రి గారు దాదాపు ఒక ½ అవర్ వీడియో ఉంది మాస్టర్స్. ఇక్కడ సమం కాయ శిరోగ్రీవం అంటే ఏంటిది, కాయము అంటే శరీరము, శిరస్సు, గ్రీవము అంటే గొంతు, ఇవన్నీ సమంగా ఉంచుట. ధ్యానము చేయువాడు ఆసనపై కూర్చోండి శరీరము, కంఠము, శిరస్సు అను ఈ మూడింటిని సమముగా నిలిపి అనగా ఏమాత్రము వంగకుండా నిటారుగా నుంచవలనని తెలుపబడినది. ఇది చూసిండ్రా మాస్టర్, ఇది మనకు ఓల్డ్ ఎనర్జీకి న్యూ ఎనర్జీకి ఉన్న తేడా. మన ధ్యానం అనేది న్యూ ఎనర్జీ అల్టిమేట్. చూడండి ఇక్కడ ప్రాపంచికంగా ఏం చెప్తున్నారు, శరీరము, శిరస్సు, కంఠము స్థిరంగా ఒకటే ఏంటిది స్ట్రెయిట్ గా ఉంచాలి మూడింటిని అనేది చెప్తున్నారు. అసలైన వివరణ మన పత్రిక వివరణ చూద్దాము ఈ శ్లోకానికి. వీలైనంత స్థిరం అంటే శరీరము, మెడ, శిరస్సును నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడకుండా నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి అనేది దీని యొక్క మనం యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ ఇది. దీని యొక్క వివరణ చూద్దాం. వీలైనంత స్థిరంగా ఎక్కువసేపు కూర్చోగలిగిన విధంగా కూర్చొని
ఆ స్థితినే ధ్యానం పూర్తి అయ్యే వరకు కొనసాగించాలి. మనం ఇందాకనే అనుకున్నాం కదా, మనం అన్ని రకాలుగా మన ఆసనాన్ని మంచిగా కంఫర్ట్‌గా ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్నాక ఇక మంచిగా కూర్చొని ఎన్ని గంటలైనా కూడా కదలకుండా కూర్చోవాలి. నెంబర్ 1 పాయింట్. అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఏకాగ్రత కుదరదు. మనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది. కనుక కళ్ళు 2 మూసుకోవాలి. అటు ఇటు చూడడం కాదు, అసలే చూడకూడదు. ఎటు చూడకుండా కళ్ళు 2 మూసుకోవాలి. మనకి ఈ విషయంలో పత్రి గారు కూడా చెప్పారు. ఏంటిది? మనస్సుకు ఇవి విండోస్. కళ్ళు, చెవులు, నోరు, వీటి నుండి ఎప్పటికీ బయటి ప్రపంచాన్ని సెన్స్ చేస్తూ ఉంటది మనస్సు. ఎప్పుడూ బయటికి చూస్తూనే ఉంటది. అంటే విండోస్ నుండి పక్కింట్లోకి చూస్తూ ఉంటారు కదా కొందరు, వాళ్ళకి అదే పని అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఏమైతుంది వాళ్ళకి అవసరం లేదు, ఎంతసేపు పక్కింటి వాళ్ళు ఏం చేస్తాండ్రు అని. అట్లనే మనస్సు కూడా ఏం చేస్తుంది, తన అంతఃకరణంలోకి చూసుకోదు ఎప్పుడు, తన లోపలికి తను చూసుకోదు, తన లోపలికి అంతరంగ ప్రయాణం అనేది చేయదు. ఎప్పుడు బయటి ప్రపంచాన్ని చూడటం, ఈ విండోస్ నుంచి చూడటం. కాబట్టి ఏం చేయాలి? విండోస్ క్లోజ్ చేయాలి. విండోస్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు లోపలికి చూసుకుంటాను. ఇక్కడ కూడా ఏంటిది, కళ్ళు 2 మూసుకోవాలి. అందుకోసం మనస్సును లోపలికి మరలించాలి అంటే ఏం చేయాలి? కళ్ళు 2 మూసుకోవాలి. నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి. ఇక్కడ చూడండి, మా నాసికాగ్రం అంటే కూడా అందరూ ఇక్కడ అనుకుంటారు. నాసికాగ్రం అంటే ఇది కాదు, 2 కనుబొమల మధ్య భాగము. నాసికాగ్రం అంటే 2 కనుబొమల మధ్య గల భూమధ్యం, అంతేగాని ముక్కు పుటాల దగ్గర ఉండే చివరి భాగం కాదు. దృష్టిని అంటే అంతర్దృష్టిని భూమధ్యంలో నిలిపి ఉంచాలి. ఇక సమంకాయ శిరోగ్రీవం అంటే అసలైన అర్థం చూడండి మాస్టర్, ఎంత అద్భుతంగా ఉందో. కాయము అంటే కర్మలు, శరీరంతో చేసేది ఏంటిది? కర్మలు. శిరము, శిరంతో చేసేది ఏంటిది? ఆలోచనలు. గ్రీవము, గ్రీవము కంఠము, కంఠంతో చేసేది ఏంటి? వాక్కులు. వీటిని సమంకాయ శిరోగ్రీవం అంటే ఈ కర్మలు, నోటితో మాట్లాడే మాటలు, మనస్సుతో చేసే ఆలోచనలు ఒకటే విధంగా ఉండాలి. అంటే మనోవాక్కాయ కర్మలయందు సమానంగా ఉండాలి. దీనిని ఏమంటాం? త్రికరణ శుద్ధి. ఇది మాస్టర్స్ అసలైన మీనింగ్. అన్నిటినీ సమంగా ఉంటే స్ట్రెయిట్ గా కూర్చోవడం అనేది కాదు. సమంగా ఉండడం అంటే ఏంటిది? నువ్వు ఏది ఆలోచిస్తానవో అదే మాట్లాడు, ఏది మాట్లాడుతున్నావో అదే పని చెయ్యి. మనస్సు చేసేదే మాట్లాడాలి, మాట్లాడిందే శరీరం అనేది పని చెయ్యాలి. ఇదంతా ఒకటే అలైన్మెంట్ అంటారు. అలైన్మెంట్ లో ఉండడం అనమాట. ఈ అలైన్మెంట్ నే త్రికరణ శుద్ధి అని అంటారు. ఇక్కడ సమంక్రాయ శిరోగ్రీవం అంటే త్రికరణ శుద్ధి అని మాస్టర్స్ పత్రి గారు చెప్పిన అద్భుతమైన వివరణ ఇది. అంటే కర్మలు, ఆలోచనలు, వాక్కులు సమం చేయబడాలి అంటే త్రికరణ శుద్ధి అన్నమాట. చేసే పని ఒకటి, మాట్లాడే మాట ఇంకొకటి, ఆలోచించే ఆలోచన వేరొకటి అనే స్థితి ఉండకూడదు. త్రికరణ శుద్ధి ఉన్న వాడికే ధ్యాన యోగాభ్యాసం లభ్యమవుతుంది. సమంక్రాయ శిరోగ్రీవం అంటే మొండాన్ని, తలను, కంఠాన్ని నిటారుగా పెట్టడం అనేది కాదు. ఇక్కడ అలా పెట్టడం చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. అసౌకర్యమైన శారీరక పరిస్థితి అన్నది సుఖవంతమైన ధ్యానాభ్యాసానికి ఎంత మాత్రం సరిపడదు. సుఖమయ ఆసనం మరియు సుఖమయ ప్రాణాయామం అన్నవే సుఖమయ ధ్యానానికి మౌలిక సాధనాలు అని ఈ విధంగా మనకి పత్రి గారు చాలా అద్భుతమైన వివరణ మనకు ఇచ్చారు మాస్టర్స్. మరి మనము ఈ 13వ శ్లోకంతో ఈ రోజుతో మనము ఈ తరగతిని ఆఫ్ చేద్దాము. ఓకే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం హరయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా అర్థాలు చెప్తున్నారు. అసలు భగవద్గీత ఇంతకు ముందు విన్నది వేరు, ఇప్పుడు కరెక్ట్ గా అర్థమవుతుంది మాకు మీరు చెప్తుంటే. చాలా బాగుందమ్మా. చాలా చాలా ధన్యవాదాలు. నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది.
బాగుంది మేడం విషారాణి మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు థ్యాంక్ యూ మేడం. చెప్తేనైతే అరటి పండు ఒలిచిపెట్టినట్టు ఉన్నది భగవద్గీత. థ్యాంక్ యూ. భగవద్గీత చదవకపోతుంది నేను. భగవద్గీతకు మెడిటేషన్ కు లింక్ ఉందని ఇప్పుడు తెలిసింది. థ్యాంక్ యూ. భగవద్గీత అంటేనే నేను చదవకపోదును. ఇప్పుడు మీరు చెప్తా అంటే అది ఎందుకు ఇన్ని రోజులు చదవలేదు అనిపిస్తాను. మరి అందుకే ఆ గీతను పట్టుకుంటేనే మన రాతలు మారుతాయని ఇప్పుడు గీతాన్ని ఇంట్రెస్ట్ ఇచ్చేది కలిగింది కృష్ణుడు నాకు. మనకు. అయితే నాకంటే ముందు మా బాబుకే ఇంట్రెస్ట్ ఉన్నది, వాడు ఎంత చెప్పినా నేను చదవలే. ఇప్పుడు మేడం చెప్తా అంటే మస్తు అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అయితే తాత్పర్యం చదివితే మాకు ఇంత అర్థం కాదు. మీరు ఇంకొకటి చెప్తున్నారు కదా దాని వివరణ, అప్పుడు అది క్లారిటీగా అర్థం అవుతుంది మాకు. ఇప్పుడు శిరోకాయం అది అది మాకు తెలియదు కదా, మేము ఏదో చదువుతూ పోతుంటాం. కానీ దాని అర్థం ఏంటిదన్నది మీరు క్లియర్ గా చెప్పటం వల్ల అసలు చాలా బాగుంది. ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేయండి, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నారు కదా. అప్పుడు నేను ఫస్ట్ నుండి ఒక పెద్ద డైరీ పెట్టుకొని చాలా క్లారిటీగా రాసుకుంటా అర్థాలన్నీ. భగవద్గీత అనేది మీరు జ్ఞానాన్ని ఎంత తవ్వుకుంటే అంత వస్తుంటది మేడం, ఎంత తీసుకుంటే అంత. నూజివీడు రసాలు ఉంటాయి చూసిన మామిడి పండ్ల పిక్క, మీరు ఎంత తిన్న రసం పోదు అసలు. అట్లా నూజివీడు రసాల కంటే ఎక్కువ భగవద్గీత, మీరు ఎంత తీసుకుంటే అంత జ్ఞానం వస్తుంది. అవునవును. ఓకే ఓకే మాస్టర్. ఇప్పుడు గ్రూప్ లో అందరు మరొకసారి అందరూ ఉన్నారు కాబట్టి మరొకసారి చెప్తున్నా. శుక్రవారం 3వ తారీఖు మాస్టర్ హన్మకొండలో శాఖ ర్యాలీ ఉంది. అదే పాల్గొనే వాళ్ళు పాల్గొనవచ్చు. మళ్ళీ రేపు నాకు కొంతమంది సినిమాకి వచ్చే వాళ్ళు రేపు లిస్ట్ ఫోన్లు చేయండి మాస్టర్, ఎందుకంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తేనే సార్ మనకు టికెట్లు పంపిస్తా అన్నాడు. ఓకేనా? ఒక టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఓకే మాస్టర్.